రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కలెక్టర్ల సదస్సులు ఏపీలో గ్యాస్ సరఫరాపై చర్చించారు. రాష్ట్రంలో గ్యాస్ లభ్యతపై సీఎం అధికారులను ప్రశ్నించారు. అయితే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బంది లేదని, కమర్షియల్ గ్యాస్కు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో గ్యాస్కు కొరతపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ కొరత లేకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సివిల్ సప్లై అధికారులు ఆర్టీజీఎస్ ప్రతిరోజు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. రైట్ కలెక్టర్ల సదస్సులో ఏపీలో గ్యాస్ సరఫరాపై చర్చించారు. రాష్ట్రంలో గ్యాస్ లభ్యతపై సీఎం అధికారులను ప్రశ్నించారు. అయితే డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బంది లేదని, కమర్షియల్ గ్యాస్కు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో గ్యాస్ కొరతపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ కొరత లేకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సివిల్ సప్లై అధికారులు ఆర్టీజీఎస్ ప్రతిరోజు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మా పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి. రాజేంద్ర, ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల మీటింగ్ అయితే మొదటి రోజు జరిగింది. అయితే ఇవాళ అనేక అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేశారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెడుతున్న విషయం ఏదైతే అటు ఇరాన్, ఇరాక్ అలాగే అమెరికాకు సంబంధించిన యుద్ధం ఉందో, యుద్ధానికి సంబంధించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు. అంటే ఆ యుద్ధ ప్రభావంతో అటు దేశవ్యాప్తంగా కావచ్చు, అలాగే ప్రపంచవ్యాప్తంగా కొన్ని చమురు సంస్థల మీద అటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ రెండు కూడా దాడులు చేసుకోవడంతో కొంత చమురు సంస్థలకు సంబంధించి కావచ్చు, ఎల్పీజీ గ్యాస్ కు సంబంధించి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా ప్రత్యేకంగా కేంద్రం అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అలాగే గ్యాస్ నిల్వలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేదంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏపీలో కూడా ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు ఈ ఇరాన్, ఇరాక్ సంబంధించిన యుద్ధానికి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడే విషయంలో ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ నిల్వలకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించి ఎల్పీజీ నిల్వల స్టేటస్ ని అటు పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ కూడా ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకి వివరించారు. అయితే ప్రస్తుతం బ్లాక్ మార్కెట్ కూడా ఏది లేకుండా మంత్రులతో ఒక కమిటీ వేసేందుకు కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అటు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్తో ఒక కమిటీని ఇప్పటికే నియమించింది. ఈ కమిటీ కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ నిల్వలకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని దానికి సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పనిచేస్తుంది. అలాగే ఆర్టీజీఎస్ నుంచి కూడా ఆయా శాఖల అధికారులు ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం మెయిన్ గా చూసుకుంటే అటు పాఠశాలలకు సంబంధించి కావచ్చు, ఆసుపత్రుల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఎల్పీజీ గ్యాస్ సరఫరా అనేది నిరంతరం కొనసాగాలి. ప్రస్తుతం ఎక్కడా కొరత లేదంటూ కూడా అటు అధికారులు చెప్పిన నేపథ్యంలో కేంద్రంతో అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలి. దానికి సంబంధించి కూడా ఈ మంత్రులు బాధ్యత తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇంకా అంతేకాకుండా అటు ఉత్పత్తులకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్కెట్ ఏదైతే గుడ్లు కావచ్చు, అరటి కావచ్చు, అలాగే రొయ్యలకు సంబంధించి ప్రత్యేకంగా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం అధికారులు చెప్తున్న గ్యాస్ నిల్వలకు సంబంధించి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.6 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కలెక్షన్ లో అలాగే 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నట్టు కూడా అధికారులు చెప్పారు. అలాగే హెచ్పిసిఎల్ కావచ్చు, ఐఓసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కి సంబంధించి వివిధ కంపెనీల నుంచి గ్యాస్ సరఫరా జరుగుతుందని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రోజుకి 4,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ అయితే ఉంది. కానీ ప్రస్తుతం కంపెనీలకు సంబంధించి 21,505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలున్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎలాంటి ఇబ్బందులు లేదంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో యుద్ధం ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఫ్యూచర్ లో ఈ గ్యాస్ నిల్వలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ప్రత్యేకంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మంత్రులతో ఒక కమిటీని కూడా సీఎం చంద్రబాబు వేశారు. ఈ కమిటీ కూడా ఎప్పటికప్పుడు బ్లాక్ మార్కెట్ లేకుండా అయితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అలాగే కమర్షియల్ సిలిండర్ సంబంధించి కూడా ప్రత్యేకంగా కొంత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ మార్కెట్ అంటే హోటల్కి సంబంధించి దాని మీద కూడా త్వరలోనే చర్యలు తీసుకొని పూర్తిగా ప్రజలకి అలాగే అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వాళ్ళకి కూడా ఇబ్బందులు లేకుండా
చూసుకునే బాధ్యతని అటు అధికారులకి మంత్రులకి అయితే సీఎం చంద్రబాబు ఇచ్చారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజేష్.